నమస్తే గాయస్, వెల్కమ్ టు యోగాస్టిక్ పవన్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏకాదశి ఫాస్టింగ్, దాని యొక్క ఇంపార్టెన్స్. చాలామంది పెద్దవాళ్ళు ఏకాదశి ఉపవాసం అనేది ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తూ ఉంటారు. ఈ జనరేషన్లో కూడా మన యూత్ కూడా ఏకాదశి ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు. దట్స్ ఎ గ్రేట్ థింగ్. బట్ తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఫాలో కొట్టండి. వెహికల్కి కానీ మెషిన్కి కానీ ఏ విధంగా అయితే రెస్ట్ ఇవ్వాలో, రెస్ట్ ఇవ్వకపోతే దాని యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందో, అదేవిధంగా మన ఈ బాడీ అనేటువంటి వెహికల్కి ఆర్ మెషిన్కి కూడా ఒక రెస్ట్ ఇవ్వాలి. దీన్ని కంటిన్యూస్గా ఫుడ్ అనేటువంటి ఫ్యూయల్ కంటిన్యూస్గా వేసేస్తే దీన్ని రన్ చేసేస్తామనంటే ఎక్కువ కాలం పనిచేయదు. దీనికోసం మన పెద్దవాళ్ళు చాలా సైంటిఫిక్గా ఆలోచించి దీనికి ఒక బ్రేక్ ఇవ్వాలి. ఆ బ్రేక్ ఇచ్చినట్లయితే మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఏకాదశి అనేటువంటి తిథిని 11వ రోజు, మనకు వచ్చేటువంటి 15 రోజుల పక్షంలో 11వ రోజుని ఏకాదశి కింద నియమించారనమాట. ఈ రోజు మన యొక్క పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు.